పాపిని చంపేయడం కాదు దేవుని ఉద్దేశం అవ్వకూడదు. ఎందుకంటే అందరం పాపులమే. మనందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని రోమపత్రిక 3:23లో రాయబడింది. మన హైందవ వేదాలు కూడా చెప్తున్నాయి, అహం పాపి అంటే మనం పాపులమని దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది. వేదాలు చెప్తున్నాయి, ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అందుని బట్టి ఉదయాన్నే లేచి సంధ్యావందనం చెప్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా సర్వనాస్తి తుమాయమ శరణం మమ ఓం శాంతి 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 అనే శ్లోకాన్ని చెప్తాం. సూర్య నమస్కారాలు చేస్తూ చాలామంది చెప్పేటువంటి పద్యం ఇదే, శ్లోకం ఇదే. పాపోహం అంటే అహం పాపి, పాపకర్మ నా కర్మలు పాపము, నా చూపులు, నా చేతులు, నా నడకలు, నా యొక్క ఆలోచనలు పాపం అయిపోయినాయి. ఓ దేవుడా, ఓ సృష్టికర్త అయినటువంటి దేవుడా, పాపము నుంచి రక్షించేటువంటి రక్షకుడా, నీవే గనక ఉంటే నా పాపము నుంచి నాకు విడుదల చేసి ఓం శాంతి 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 నాకు శాంతిని ప్రసాదించు. అన్యదా శరణు నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకా ఆధారం లేదు, నన్ను రక్షించు రక్షించు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అనేటువంటి వాడి లోకానికి వస్తే పాపులను రక్షించడానికి రావాలి, పాపులను శిక్షించడానికి కాదు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? పాపలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు, కానీ పాపిని చంపడానికి రాలేదు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు రక్షక నామముకు వచ్చాడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారన్నారు. యేసు అను మాటకు అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు. ఈ రక్షకుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను పాపం నుంచి రక్షించడానికి, నిన్ను నన్ను పాపానికి వచ్చే శిక్ష అంటే మరణం నుంచి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.